ఇప్పటిదాకా ఒక్కటన్నా ఆయమన్న ఆనవడలేదులా ఏదో రాలేదనకుండా అట్లా 4 శినుకులు వచ్చి పోతుంది తప్పితే సరిసి కొట్టిందే లేదు. జూలై నుంచి దంచుడు ఉంటుందన్నారు కానీ రైతులు భూమిలో ఇత్తనాలు పెట్టి మొగులు మీదికి చూస్తున్నారు ఈగొస్తుందా ఆగొస్తుందా అని. మనతన గిట్లుంటే అటు దేశం మీది బాజుకు మామూలుగా కొట్టుడు కాదు పిచ్చి కొట్టుడు కొడుతుందానా. హరిద్వార్లో పొట్టు పొట్టు ఆనగొడితే రోడ్ల మీద పెట్టిన కార్లన్నీ ఇట్లా కొట్టుకుపోయినాయి. అగో పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చి ఒడ్డుకేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే కాలనీలకు నూక్కొస్తుంది వరద. అటు జమ్మూ నుంచి ఇటు మహారాష్ట్ర దాకా మునుం పెట్టి అరుచుకుంటుంది. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదికి వరద పెరుగుడుతోటి గుళ్ళు గోపురాలు మునిగినాయి. పడవలు ఎక్కడ ఆపేసిర్రు. ఇరాం లేకుండా కొడుతుంటే ఢిల్లీ ఎయిమ్స్ దామకండ్ల బండ్లు పార్కింగ్ చేసి జాగల మొత్తం నీళ్లే. అగో మొగుల్ మించి చూస్తా అంటే పట్నమంతా నీళ్ల మీదే తేలుతున్నట్టే ఉన్నది పోర్రి. గుజరాత్ లో సుత గట్టిగానే పడుతుంది. రోడ్లన్నీ షెర్లైతే కార్లు బండ్లు నడిపేటోళ్లకు చిన్న తిప్పలు కాదు. ఇంత పెద్ద షెట్టు కూలితే అక్కర రాకుంటైంది కారు. అహ్మదాబాద్ లో రోడ్డు మీద ఎంత పొక్క పడ్డదో చూడుర్రి. బెంగాల్లో కొండల మించి బండరాలు పడుతుంటే రాకపోకలకు తిప్పలు తప్పలే. కేరళలో ఓ మలక అరుచుకుంటే జలపాతాలు దుంకుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిండ్రు. పెద్ద నాలాలున్నాయి పైలంగుండాలని.